హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త అండి. 5% అదనపు పెన్షన్ ప్రతిపాదన. సో ఈ అదనపు పెన్షన్ పెంపు ప్రతిపాదన గురించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఇటీవలి కాలంలో వాట్సాప్ గ్రూపుల్లో ఒక సందేశం విపరీతంగా ప్రచారంలో అయితే ఉంది. 65 నిండిన పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% చొప్పున అదనపు పెన్షన్ పెంచే ప్రతిపాదనను గతంలో 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నూతనంగా 3వసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది అని, ఇందుకు గాను మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అనేది ఆ సందేశం యొక్క సారాంశం అన్నమాట. ఈ సందేశం అనేక గ్రూపుల్లో కనీసం 20 నుంచి 30 సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతూనే ఉంది. విస్తృతంగా ప్రచారం అయితే ఉందన్నమాట. సో నిజానికి ఈ సమాచారం అనేది తప్పుడు సమాచారం అండి. ఇది మళ్ళీ ప్రచారంలోకి రావడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెన్షన్ పెరుగుతుంది అనే వార్త ప్రజల్లోకి, ముఖ్యంగా పెన్షనర్లోకి చాలా త్వరగా వ్యాపిస్తుంది అని అయితే అనిపిస్తోంది. అసలు జరిగింది ఏమిటంటే, ప్రస్తుతం 80 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఆ వయసు దాటిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% చొప్పున అదనపు పెన్షన్ ఇస్తున్నారు. దీనికి అదనంగా 65 ఏళ్ళు నిండిన పెన్షనర్లకి కూడా ఇదే పద్ధతిలో ప్రతి 5 సంవత్సరాలకు 5% పెంచాలనేది 110వ పార్లమెంటరీ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు కూడా సభ్యులుగా అయితే ఉన్నారు. కమిటీ సిఫార్సుల నేపథ్యం మరియు ముఖ్యాంశాలు. ఈ కమిటీ తన 62 పేజీల నివేదికను ఫిబ్రవరి 10, 2021 సమర్పించింది. ఇందులో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే, మారుతున్న కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులను ఒంటరిగా మిగిలిపోతున్నారు. వారి పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు. దీంతో వృద్ధులకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అయితే అందటం లేదు. ఇది ఒక ఉద్దేశము. అలాగే పెరుగుతున్న వైద్య ఖర్చులు కూడా. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒక వృద్ధులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సేవలు అందించేవారు, కానీ ఇప్పుడు 60 నుంచి 70% మంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తోంది. సో ఇది వారికి తీవ్ర ఆర్థిక భారంగా అయితే మారింది. మూడోది, పెన్షన్ అదాలత్లు మరియు సమస్యలు. పెన్షన్ అదాలత్లను కేంద్రీకృతంగా నిర్వహించాలని, పెన్షనర్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ విఫలమవుతోందని కమిటీ అభిప్రాయపడింది. పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వరం పరిష్కారం లేదనైతే పేర్కొంది. సిఫార్సులు. ఈ నేపథ్యంలో 65 ఏళ్ళు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ నెలకు 1000 నుంచి 3000కు పెంచాలని కమిటీ సూచించింది. మొత్తం 28 సిఫార్సులు చేయగా వాటిలో కేవలం 5 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 6 సిఫార్సులను నిర్ద్వందంగా తిరస్కరించిందనమాట. సో మిగిలిన 17 సిఫార్సులను ఆమోదించడం లేదు, కానీ పరిశీలనలో అయితే ఉన్నాయి అని పేర్కొంది. ముఖ్యంగా 65 ఏళ్ళు దాటిన వారికి 5% అదనపు పెన్షన్ ఇవ్వాలన్న సిఫార్సు తిరస్కరించబడిన వాటిలోనే ఒకటి. సో ఇది వాస్తవం కాదు. పెన్షనర్ల గణాంకాల విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ 31, 2020 నాటికి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్స్ వచ్చేసి 10,95,352 మంది ఉన్నారు. అలాగే రక్షణ శాఖ పెన్షనర్లు 32,77,042 మంది ఉన్నారు. పోస్టల్ పెన్షనర్లు 3,31,358 మంది ఉన్నారు. రైల్వే పెన్షనర్లు 15,30,268 మంది. టెలికాం రంగం పెన్షనర్లు 4,38,980 మంది. సో మొత్తం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సుమారుగా 66,73,421 మంది అయితే ఉన్నారు. గణాంకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి.
సో కమిటీ గుర్తించిన ఇతర సమస్యల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల పత్రాల సమర్పణలో జాప్యం. పెన్షన్ పత్రాల సమర్పణ. కుటుంబ పెన్షనర్ల వివరాల్లో పేర్లు తప్పులు లేదా నమోదు చేయకపోవడము, కుటుంబ పెన్షన్కు అర్హులైన వారి పేర్లను చేర్చడంలో వైఫల్యం కలగడము, మరణ ధృవీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డులలో పేర్లు వ్యత్యాసాలుగా ఉండడము, అంటే ఒక్కో చోట ఒక్కో విధంగా. ఇక పెన్షన్ ఖాతాలను తప్పుగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా సింగిల్ ఖాతాలు కొనసాగించడము వంటి ప్రతిపాదనలు ఆ, తిరస్కరణకు దారి తీసిన పరిణామాలు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిపిడబ్ల్యూ 21 మార్చి 2022న 110వ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ డిఓఈకు పంపింది. రెండవది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ డిపార్ట్మెంట్ ఈ ఏప్రిల్ 5, 2022న ఈ ప్రతిపాదన వల్ల ఈ అదనపు ఆర్థిక భారం ఎలా భరించాలో స్పష్టత లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని డిఓపిపిడబ్ల్యూకు సూచించింది. మూడవది డిఓపిపిడబ్ల్యూ నుంచి డిఈఏకు మే 22, 2022న డిఓపిపిడబ్ల్యూ ఈ ప్రతిపాదనను డిఈఓకు పంపి ఆర్థిక భారంపై వారి అభిప్రాయాన్ని కోరింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిఈఏ తిరస్కరణ. 16 జూన్ 2022న డిఈఏ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇందుకు వారు చెప్పిన కారణాలు చూసుకున్నట్లయితే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వ్యయం జనవరి 2004 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. పెరిగిన ఆయుర్దాయం, పెన్షనర్ల సగటు ఆయుర్దాయం పెరిగింది. వారు ఎర్లీగా మరణించడం లేదు, ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పెన్షనర్ల భారం దీర్ఘకాలంగా కొనసాగుతుంది. రాష్ట్రాలపై కూడా ప్రభావం. కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షనర్ల నుంచి ఇదే విధమైన డిమాండ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతున్నట్టు అవుతుందని పేర్కొంది. డిఓఈ బడ్జెట్ సెక్షన్ ఆమోదము. డిఈఏ చేసిన సూచనలతో డిఓఈలోని బడ్జెట్ సెక్షన్ కూడా ఏకీభవించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇప్పటికే అధికంగా ఉన్న పెన్షనర్ల భారం పెన్షనర్ల ఆయుర్దాయం పెరగడం వల్ల మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామం. ఇటీవల జరిగిన పెన్షనర్ల సంఘాలతో జరిగినటువంటి సమావేశం యొక్క మినిట్స్ను ఏప్రిల్ 22, 2024న డిఓపిడబ్ల్యూ విడుదల చేసింది. అందులో కూడా పెన్షనర్లు తొందరగా మరణించకపోవడం వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ద్వారా అయ్యే ఖర్చు ఏటా పెరుగుతుందని, ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవని పునరుద్ఘాటించారు. 2004లో ఎన్పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని, కారణం పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడమేనని పేర్కొన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 65 ఏళ్ళు నిండిన వారికి 5% అదనపు పెన్షన్ ఆమోదించిందనే వార్త పూర్తిగా అవాస్తవమని తేలింది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత ప్రభుత్వ విభాగాలు దాన్ని అయితే తిరస్కరించాయి. ఇలాంటి సున్నితమైన విషయాలను మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇదైతే అవాస్తవము. ఎందుకంటే కేంద్రం 5% పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచాల్సి వస్తుంది. ఆర్థిక భారం అధికమవుతుంది ఆయుర్దాయం పెరగడం వల్ల. సో ప్రభుత్వము ఆర్థిక భారం అయితే ఎక్కువ అవుతుందని బిల్లును కొట్టేసిందనమాట.